ఇప్పుడైతే కల్ట్ టీజర్ రియాక్షన్ వీడియో ఇది. మొన్నే ఫంకీ మూవీ రివ్యూ వచ్చింది మన ఛానల్లో. నిజం చెప్తున్నాను, విశ్వక్సేన్ గారు ఇంకా మూవీస్ తీయకపోతే బెటర్ ఏమో నా ఒపీనియన్. ఎందుకంటే లైన్గా చాలా మూవీస్ అన్నీ అలాంటి క్రింజ్ స్టోరీస్ రావడం తప్ప కొత్తగా రావట్లేదు. సో అది ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి ఈ హీరో నుంచి. అప్పుల్లో చాలా మంచి మూవీస్ వచ్చేవి, ఈ మధ్యన ఎందుకో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ కల్ట్ టీజర్ కూడా నాకు పెద్ద ఏం అనిపించలేదు, నిజం చెప్తున్నాను. ఓవరాల్గా ఏదో ఓకే అన్నట్టు అనిపించింది తప్ప ఈ మూవీ మీద కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ అస్సలు లేవు. అంటే హిట్ అవుతుంది అని నేనైతే అస్సలు చెప్పలేను. ఏమో ఒకవేళ లాస్ట్ మినిట్లో ఏదైనా మ్యాజిక్ మిరాకిల్ జరిగితే తప్ప. ఎందుకంటే ఈ టీజర్లో ఏం చూపించారంటే ఒక పబ్, అంటే ఫస్ట్ గోవాలో ఉంటారు ఒక ఫ్రెండ్స్ నలుగురు, వాళ్ళ నుంచి స్టార్ట్ చేశారు. ఒక పబ్కి పాస్ దొరికితే అది పబ్ సంథింగ్ ఏంటో మీరు తెలీదు, అందులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఒక హోస్ట్ స్క్రీన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటంటే వీళ్ళందరూ ఏంటో అక్కడ నాకు ఏం అర్థం అవ్వలేదు స్టోరీ. అంటే అందరూ చంపేసుకుంటారు. అంటే ఎలా చంపేసుకుంటారో ఏం చచ్చిపోతారో తెలియదు, కానీ అందరూ చచ్చిపోతారు. నాకు ఇది స్క్విడ్ గేమ్ లాగా అనిపించింది. ఒకే రూమ్లో పెట్టి అలా చంపేయడం అలాగా సంథింగ్. అందులో ఒక చిన్న కాన్సెప్ట్ చేసి ఇది సినిమాగా మార్చేస్తారని అనుకుంటున్నాను. అందులో ఈ గేమ్ అంతటికి మెయిన్ మాస్టర్ ఏంటంటే మన విశ్వక్సేన్ గారు. టీజర్లో లాస్ట్లో వచ్చారు, వాళ్ళు కూడా అందరినీ చంపుతారు, విశ్వక్సేన్ గారు కూడా. అంటే కొత్తగా ఏం అనిపించలేదు, ఓకే ఓవరాల్గా బాగానే ఉంది. బట్ ఏమో నాకైతే ఇంకా దీని మీద హోప్ లేదు, నిజంగా చెప్తున్నాను. ఫంకీ మూవీ నాకు నిజంగా చాలా చిరాకు వచ్చింది. అసలు ఆ మూవీ ఉండలేకపోయింది, నిజంగా అంతలాగా అనిపించింది నాకైతే నిజంగా. చూడం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు. సో ట్రైలర్ వచ్చినప్పుడు మాట్లాడదాం మిగతాదంతా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.